అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతాడాలి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి కొంచెం చిన్న చిన్న వంకాయలు ఉన్నాయండి, దాంతో బిర్యానీ చేస్తున్నాను అనమాట. వంకాయ బిర్యానీ చాలా సూపర్ టేస్ట్ ఉందండి. దానికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్పూన్ ఏమో ధనియాలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 గ్లాసుల బియ్యం ముందే నానబెట్టేసానండి. అలాగే ఉల్లిపాయ, ఒక టమాటా కోసేసాను అనమాట. అన్నీ రెడీ చేశాను. అలాగే ధనియాలు వేగాక ఒక స్పూన్ ఏమో పల్లీలు, అలాగే ఒక స్పూన్ ఏమో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో 2 యాలక్కాయలను, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క వేసాను అనమాట. ఇది ఆరిపోయాక టమాటా వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఆరిపోయాక పేస్ట్లా చేద్దాం. ఇందులోకి వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాం. వంకాయలు 4 చీలికలు ఇలా చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. వంకాయలు అన్నీ కోసి ఉప్పు నీళ్ళలో వేసాను. బిర్యానీ చేయడానికి ఒక గిన్నె పెట్టాను అనమాట. చిన్న చిన్న వాటిలో ఎందుకులే అని పెద్ద దానిలో చేస్తున్నా అండి, పోకుండా కూడా ఉంటుంది కదా. దీనిలో ఒక 3 స్పూన్ల నూనె వేస్తున్నా. వంకాయ కూడా మంచి ఫ్రై అవ్వాలి కదా, నూనె వేడవనిద్దాం. నూనె వేగిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. బియ్యంలో వేస్తా కాబట్టి మసాలా దినుసులు ఏమీ వేయట్లేదండి. రైస్ వండేటప్పుడు రైస్లో వేస్తాను అనమాట. ఎర్రగా ఫ్రై అవ్వాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయినాయి కదా, కొంచెం తీసి పక్కన పెట్టినా అండి పైన వేయటానికి. కొంచెం ఉంచుదాం అనమాట. గ్రేవీ కోసం టమాటా వేసానండి నేను. ఇందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోవాలి. వేగిపోయాక మన ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ కూడా నూనెలో మంచిగా మగ్గించుకుంటే బాగుంటుంది. చిన్న వంకాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయండి. అందుకనే ఇటు పక్క అన్నం వండటానికి కూడా నీళ్ళు పెట్టేస్తున్నాను. స్టవ్ వెలిగించేస్తున్నాను అనమాట. నీళ్ళు వేడి చేద్దాం. మూత పెట్టేసి వంకాయని మంచిగా నూనెలో మగ్గించుకోవాలి. మూత పెట్టి వంకాయలు మగ్గించుకోవాలండి. వంకాయలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు మనం మసాలా పేస్ట్ వేసుకున్నా. మంచిగా కొంచెం నూనె పైకి వచ్చేలాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను పెరుగు వేస్తున్నానండి, చింతపండు వేయకుండా. పెరుగులోనేమో 1 స్పూను కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అది ఉడికేలోపు. దీనిలో కొంచెం పుదీనాను, కొత్తిమీర మంచిగా వంకాయ మగ్గించుకోవాలి. అయిపోయాక ఇప్పుడు మనం పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. మంచిగా ఈ పెరుగు మిశ్రమంలో వంకాయను ఉడికించుకోవటమే. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళు వేడైపోయినాయి. ఇప్పుడు ఇందులో మసాలా దినుసులో బియ్యం వేసుకుంటాం. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇందులో హోల్ గరం మసాలా వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక పెద్ద స్పూన్లు 2 వేసాను అనమాట. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనాను, కొత్తిమీర. ఇప్పుడు నీళ్ళు తెరులుతున్నాయి కదా, బియ్యం ఇందులో వేసేస్తున్నా. వేసేసి ఒక 90% ఉడికించుకుంటే దాని మీద వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఉడికిపోయింది కదా, కొంచెం మధ్యలో వేయడానికి ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసేసి అందులో వేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నా. అన్నం కిందదే. నీళ్ళు మరీ ఎక్కువ రాకుండా వేసుకోవాలి. బంద్ చేస్తాలే నేను, తర్వాత అట్టున్నాయి. ఒకసారి వేసాక ఉంది కదా, ఇది వేసేస్తున్నా అనమాట మధ్యలో. దీనిపైన మొత్తం ఇలా వేసేసుకోవాలి. దీనిపైన అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు పైన కొంచెం పుదీనా, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తీసా కదా, అవి మంచిగా వేసుకోవాలి. కొంచెం రైస్ ఉడకబెట్టిన నీళ్ళు ఒక 1/2 గ్లాసు వేస్తున్నా. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచితే అయిపోతుంది. మాడిపోకుండా ఇది పెడుతున్నా అండి దీని కింద. కొంచెం నాది గిన్నె అడుగంటుతుంది అన్నమాట. 10 నిమిషాలు అయితే అయిపోతుంది వంకాయ బిర్యానీ. 10 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆపేసి చూపిస్తానే. అయిపోయిందండి. దింపేసి పక్కన పెట్టేసాను అనమాట. సరే, వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనిలోకి రైతా కూడా చేశానండి, కొంచెం పక్కన వేసుకోవడానికి. గ్రేవీ ఉందిలే కానీ బాగానే
చూసారా ఎంత బాగుందో. అడుగు నుంచి తీద్దాం. చూడండి భలేగా పొడి పొడిగా వచ్చిందండి, భలేగా. చూసారా ఎంత బాగుందో. వంకాయ మంచిగా ఉడికింది, గ్రేవీ కూడా సరిపడా ఉంది. వేసుకొని తిందామే. మధ్యాహ్నం లంచ్లోకి చేశానండి నేను. టైం వచ్చేసి చాలా అయిందండి, 1 గంట దాటిపోయింది అనమాట. నేను లంచ్ కోసం వేసుకుంటున్నాను. చూసారా వంకాయ మంచిగా ఉడికిందనమాట. ఎప్పుడు వంకాయతో గుత్తి వంకాయ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఉల్లిపాయ ఒకటి పెట్టుకున్నా అండి నేను. గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇవాళకే నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ చేయండి అండి. రైతా వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. నాది కొంచెం గ్రేవీ ఉంది కాబట్టి సరిపోతుందండి. వేడి వేడి గుత్తి వంకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. నేను లంచ్ చేస్తున్నా, మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. రైతా వేసుకొని సూపర్గా ఉంది. అన్నీ సరిపోయినాయి, ఉప్పు కారాలు అన్నీ. మీరు కూడా సరి చేసుకొని మంచిగా చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది. చూసారా వంకాయ యమ్మీ టేస్ట్ సూపర్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.